సార్ ఈసారి అంటే గవర్నమెంట్ మారింది, ప్రజలు కూడా ఆలోచించి తీర్పిచ్చారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకవైపు అమరావతిలో పనులు కానివ్వండి, లేకపోతే పోలవరం అని కానివ్వండి, ఇవన్నీ ఆయన మొదలు పెట్టేశాడు. ఇక్కడ నుంచి కొద్ది కార్మికులకి పనులు చేతి నిండా ఉంటాయి అనుకుంటున్నారా, లేకపోతే ఏంటి మీ అభిప్రాయం? పనులు ఉంటాయండి, ఉంటాయి. పనులు మాట తర్వాత తీసేయం, కానీ ముందు ఆ గంజాయి బ్యాస్ని అరికెడితే సరిపోద్ది. గంజాయికి సంబంధించి కానీ మొత్తం మూలాలన్నీ ఎదుగుతున్నారు. కోసాలు వారం రోజులే, వారం అవసరం లేదండి, కాకపోతే ఒక 6 నెలలు ఆపలేనే ఒకరికొకరు కోసాలు కదలేస్తే అదే మాకు పనులు ఉన్నంత బరి. నిజంగా అంత సమస్య ఉందా సార్ గంజాయికి సంబంధించి? సమస్య ఏంటండి సార్, ఈ గురునానకాల ఏరియాలో ప్రశాంతమైన వాతావరణం, ఇక్కడే ఒక 100 మంది పైకి ఉన్నారు గంజాయి బ్యాచ్ అంతే. ఇది మెయిన్ సెంటర్, ప్రశాంతమైన లాయర్లు, జడ్జీలు, అందరూ ఉండే ఏరియా. ప్రశాంతమైన వాతావరణం అంటే గురునానకాలే. ఈ ఏరియాలో 100 మంది ఉన్నారు గంజాయి బ్యాచ్. ఇంత కాస్ట్లీ ఏరియా సార్, ఇక్కడ అంతా కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మీరు అన్నట్టుగా ఎంత అంత దుశ్చర్యలు పాల్పడే పరిస్థితులు ఉన్నాయంటారు ఇక్కడ? అవి లేవు, కానీ గంజాయి బ్యాచ్ అయితే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉండి నైట్ టైం అయ్యేసరికి సైడ్కి వెళ్ళిపోయి ఇబ్బంది పరిస్థితి ఉంటుంది. ఎక్కడి నుండి అంటే ఎక్కడి నుండి రాదండి, మనకు వైజాగ్ ఉంది కదా గంజాయి పండియడానికి, ఆ ఏరియా నుండి వస్తుంది. రాత్రి టైం వచ్చేస్తుంది, పగలు పంచుకుంటారు. ఏముంది సార్ గతంలో ఎప్పుడైనా అంటే 5 ఏళ్ల క్రితం అసలు గంజాయి అనేది ఏరియా ఉంది కదా సార్, ఏజెన్సీ ఏరియా నుండి పక్కాగా పండిస్తారు. అది వస్తుంది, వచ్చి ఏంటంటే మాకు పనులు ఉండే లేకపోయినా ఆ గంజాయి బ్యాచ్ అనేది ఇప్పుడు 10,000 రూపాయలు పెట్టుకుని వెళ్ళాము అనుకో, రైల్వే స్టేషన్ లేదా అవుట్ సైడ్కి వెళ్ళాము. ఆ 10,000 రూపాయలు రేపు ఆ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఆ 10,000 రూపాయలు కాదు, 10 రూపాయలు కూడా ఎట్టుకున్నా కోసి పారేస్తారు. వైసీపీ గవర్నమెంట్ ఉంటే. ఈ గవర్నమెంట్ మారింది కాబట్టి భగవంతుడి దయ వల్ల ఆయన చేసినా చేయకపోయినా ముందు ఈ గంజాయి బ్యాచ్ అనేది శ్రేయస్గా ఆడవాళ్ళు అవని మగవాళ్ళు అవని శ్రేయస్గా మనం వెళ్తాము అని ఒక భద్రంగా ఉంటే చాలు. రైట్. మొత్తం మీద సార్ అంటే మీరు అన్నట్టుగా ఈ గంజాయి మీద కానీ లేకపోతే మాదక ద్రవ్యాల మీద కానీ ఉక్కుపాదం మోపడానికి మన హోమ్ మినిస్టర్ గారు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు నుంచి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు పనులు ప్రారంభించడం కానీ, లేదా ఇంకోవైపు నుంచి లోకేష్ గారు ప్రజా దర్బార్ అని చెప్పి వాళ్ళకి సమస్యల్ని అర్జీలు తీసుకోవడం కానీ, ఇవన్నీ చూస్తే అసలు ఇలాంటి ప్రభుత్వమే కావాలి అనుకున్నారంటారా జనాలు? ఈ టిప్ అయితే పక్కాగా ఇది కావాల్సిందే సార్ ఈ గవర్నమెంట్. ఎందుకంటే నేను వైసీపీ అయినా టీడీపీ అయినా ఏదైనా పార్టీతో కాదు, ఈ టిప్ గవర్నమెంట్ వచ్చినందువల్ల జనాలకి ఏంటంటే 100 కేజీల బరువు నెత్తి మీద ఉందనుకో, అది ఏమైందంటే 10 కేజీల బరువు దిగినట్ట ఒక హ్యాపీగా ఫీల్ అవుతాను. అంతేగాని ఇప్పుడు రాజధాని ఇప్పుడు ఎమర్జెన్సీగా ఏది అవ్వదు, ఒక 20 సంవత్సరాలు పడుతుంది. హైదరాబాద్ ఉంది, ఇప్పుడు 50 సంవత్సరాలు అయితే కానీ అంత సిటీ అయింది. అలా ఎమ్మటే ఏది అయిపోయిందండి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే మినిమం 5 సంవత్సరాలు పడుతుంది, పెద్ద బిల్డింగ్. చిన్న బిల్డింగ్ అయితే 1 సంవత్సరంలో. అట్లాగే ఎమ్మటే అయిపోవాలంటే ఏది అవ్వదు. అలాగే ఈయన కొంత కట్టాడు అనుకో, ఇంకొకరు వచ్చి కొంత అట్లా ఈయన మళ్ళీ వచ్చాడు అనుకో, ఆ ఉండేది పూర్తి అవుతుంటుంది. కానీ సార్ ఉద్యోగ అవకాశాలు కానీ, గతంలో ఉన్న ఇసుక పాత రేటు పద్ధతి కానీ, ఇవన్నీ వస్తే మీలాంటి కార్మికులకు పనులు అంతే. ఒకటిసారి ఇప్పుడు ఇసుక అనేది ఇప్పుడు టన్ను ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, 1000 రూపాయలు దాన్ని ఫ్రీగా ఊళ్ళు ఇవ్వలేరు. టన్ను 1000 రూపాయలు ఉందనుకో, 800 700. అంతేగాని ఏది ఫ్రీగా అనేది ఏది కరెక్ట్ కాదు. ఇప్పుడు మందు ఉంది 150 రూపాయలు పెంచాడు, అది 130 రూపాయలు. ఇట్లా ఏదైనా అట్లా పూర్తి తగ్గిస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అంతే. మార్పు ఏంటండి 99% అండి పక్కాగా. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయం ఏమాత్రంతో వాళ్ళు ఎవరు తెచ్చేవాళ్ళు, వీళ్ళు ఎవరు తెచ్చేవాళ్ళు కాబట్టి వీళ్ళు చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఇంకా అంతే, మనం ఇలా చెయ్యాలి. నేను చూసారుగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి ముందు అయితే మొత్తం ఇలాగే పక్కనే ఉన్నారు. మీరు ఇలా అంత దూరం ఉండండి, ఎంత దూరం ఉండండి ఎవరు అనలేదు. మొత్తం అందరూ దగ్గరికి ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అట్లా వచ్చేసారు. ఇంతకుముందు అట్లా కాదు కదా. ఏం చేసేవాళ్ళు అంటే అట్లా జరిగేదండి. అట్లా జరిగేటప్పుడు ఏమవుద్దంటే అలాగే ఉంటుంది. ఒకవేళ ఆయన పేరు పెట్టాలంటేనే జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడాలంటేనే మన భయం వేసింది. ఆ భయం అనేది వీళ్ళు ఏమన్నా అవసరం లేదు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. మరి అంతేగా. ఇప్పుడు పోనీ ఒక 100 ఓట్లు మెజార్టీ అనుకోండి, ఒకలాగా ఉంటుంది. వేల మీద 70,000 50,000 30,000 అంటే అంతేగా.
ఈవీఎంలు అంటారు, ఈవీఎంలు ఏం కాదు కానీ 150 ఒకటి వచ్చాయి. ఆ రోజు ఈవీఎంలు మార్చేయలేదా? ఆయన ఆ రోజు మార్చుంటే ఇవాళ వీళ్ళు మార్చినట్టే కదా లెక్క. జనాల తీర్పు అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పొరపాటున మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిందంటే ఇంత మూర్ఖులు ఉండరు అంటారు. పక్క రాష్ట్రాలు తిట్టేవాళ్ళు. జనాలు తెలివైన వాళ్ళు, రాజకీయ నాయకుల మీదకి జనాలు తెలివైన వాళ్ళు తెలివిగా ఆలోచించి ఏదొస్తే మన బాగుంటుంది అనే ఆలోచనతో మార్చగలిగారండి. పైగా ఇప్పుడు పొలంకి వెళ్ళామనుకోండి, ఆ రాయి పాతేవాడు 100 రూపాయలు అంట. అది ఎలా ఉంటుందంటే జగనన్న రాయ, జగనన్న బొమ్మ. ఈ రాళ్ళు అనండి, ఈ రాళ్ళు పాతడాలు జిల్లాకు వైసీపీ ఆఫీసులు కట్టడాలు, ఈ రాళ్ళు పాతడాలే సరిపోయింది వీళ్ళ జీవితం వల్ల. ఎవరికి హోం మంత్రి అంటే ఎలా ఉండాలంటే, ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఉన్నారు, ఆమె అప్పటికే ఎన్ని ఇదైనా కరెక్ట్గా ఉంటారు. ఆమె కరెక్ట్గా పబ్లిక్లో మాట్లాడతారు. ఎవరికైతే ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చారు హోం మంత్రికి. నెక్స్ట్ మన సినిమాలకు కూడా వెళ్ళక్కర్లేదు, ఆ సినిమాలు చూస్తే సరిపోదు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని నా పేరు వేసుకోవడం రాళ్ళు కరెక్ట్ కాదు. ఏ సీఎం ఎందరో సీఎం, నేను 6 7 చూసా, నా 35 సంవత్సరాలు ఉంది. రాళ్ళు కరెక్ట్ కాదన్న. ఆ భూములు ఆయనవే కాదు, అక్కడ పోయింది. కానీ అంటే నేను మీకు జిరాక్స్లు ఇస్తానన్నాడు కదా అప్పట్లో. ఎందుకు ఇస్తాడు? ఆయన మొత్తం ఆయన చేతిలో ఉన్నాయి. నిన్ను అల్లూరు సీతారామ సినిమాలో కొరడాలతో కొడతారు చూడు లేబర్కి, ఆ దెబ్బలు పడతాయి ఈయన గెలిస్తే. మొత్తం జనాలు ఆలోచించుకుని వేస్తారు అంతే. అంటే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి కావాలని జనాలు ఓడించారు. చేసిన పనులు మంచివి కాదు. ఆ తప్పుడు ఆయన సలహాలు ఇచ్చినోడు మంచోడు కాదు. ఈయన పట్టించుకోలేదు, ఓడిపోయాడు. ఎవరు సలహాలు తీసుకోలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అసలు కలవడానికి కూడా సలహా తీర్చుకోలేదు. అంటే అంత ఐడి ఈయనకి ఎలా వచ్చింది? పొలాల మీద రాళ్ళు అంత ఐడి దీనికి ఎలా వచ్చింది? ఈయన కుర్రోడేగా, అంత ఆలోచన లేదుగా. ఇటు వ్యాపారం చేస్తే అంత ఐడియాకి ఎలా వచ్చింది? మీ భూములు, మీ తాతల తండ్రుల భూములు రాళ్ళు వేసేస్తా మా పొలాల్లోనే. ఏంటి పరిస్థితిని పెళ్లి చేయాలి? పరిస్థితి ఏంటి చెప్పు? అది ఉద్యోగాలు అన్నిటికున్నాను, మీకు తెలియదే లేదు. జనాలు అంతా ఆలోచించారు, మ్యాథ్స్ అంతే.